కడప జిల్లా రాజంపేటలో మరోసారి బగ్గుమన్నాయి విభేదాలు. టీడీపీకి సంబంధించి అక్కడ జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది. దానికి సంబంధించి టీడీపీలో విభేదాలు బగ్గుమంటున్నాయి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా బయటపడ్డ గొడవలు ఇవన్నీ. సో పోటాపోటీగా మేడా విజయశేఖర్ రెడ్డి అలాగే జగన్మోహన్ రాజు వీళ్ళ వర్గీయులు ఇద్దరు నామినేషన్ల మీద ఈ విభేదాలు బగ్గుమనడం మనకు తెలుస్తుంది. బీఫామ్ తమకే ఇవ్వాలంటూ ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయని కూడా మనకు తెలుస్తుంది. బీఫామ్ దక్కకపోతే బరిలోకి రెబల్ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో పొత్తు ధర్మం పాటించలేదంటూ పోటీకి సిద్ధమేనని జనసేన నేతలు కూడా వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. అధిష్టానానికి తలనొప్పిగా మారారు నేతల తీరు ఇప్పుడు మనం చూసుకుంటే కనుక. సో టీడీపీకి సంబంధించిన అభ్యర్థుల మధ్యలోనే ఈ జెడ్పీటీసీకి సంబంధించి నామినేషన్ల గొడవ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అధిష్టానానికి ఇది తలనొప్పిగా కూడా మారినట్టు మనకు తెలుస్తుంది. ఒక పక్కన జనసేనకు సంబంధించి ఏదైతే పొత్తుకు సంబంధించిన ధర్మాన్ని కూడా పాటించట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కడప ప్రతినిధి కిషోర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్, చెప్పండి, అసలు తెదేపాకు సంబంధించిన క్యాండిడేట్స్నా వీరిద్దరూ, లేకపోతే జనసేన అలాగే టీడీపీకి సంబంధించిన ఇద్దరు క్యాండిడేట్స్ మధ్యలో వర్గపోరా ఇది? ఏదైతే కడప జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయనే చెప్పాలి. ఏదైతే ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి తెలుగు తమ్ముళ్ల మధ్య రగడ మొదలైందనే చెప్పాలి. ఏదైతే పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు అటు మేడా విజయశేఖర్ రెడ్డి, అదేవిధంగా పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజుల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా నిన్న ఏదైతే పోటాపోటీగా ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఏదైతే మేడా విజయశేఖర్ రెడ్డికి సంబంధించి అనుచర వర్గంలో ఉన్నటువంటి బోడే వెంకటరమణ బరిలోకి దిగడం జరిగింది. అయితే మరోవైపు అదేవిధంగా జగన్మోహన్ రాజు వర్గానికి చెందినటువంటి బాబాసాహెబ్, అదేవిధంగా ముద్దుకృష్ణారెడ్డి ఇద్దరు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఒక రకంగా అటు మరోమారు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా వీరి మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటే, మరోవైపు జనసేన పార్టీ కూడా తానేమీ తక్కువ కాదన్నటువంటి రీతిలో కూడా బరిలోకి దిగారు. అంటే ఒక రకంగా కూటమి ధర్మాన్ని ఎక్కడ, పొత్తు ధర్మాన్ని ఎక్కడ పాటించడం లేదన్నటువంటి ఆరోపణలు వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా ఇది ఒక రకంగా తలనొప్పిగా మారినటువంటి వ్యవహారంగా మారింది. ఏదైతే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా కూడా ఇదే విధంగా టికెట్ ఆశించిన వారు ఏదైతే వర్గపోరు కారణంగా పార్టీ పూర్తిగా నష్టపోయింది. అక్కడ గెలవాల్సినటువంటి ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలవకుండా పోవడానికి ప్రధాన కారణాలు ఏవైతే ఉన్నాయో అసంతృప్తి, అదేవిధంగా వ్యతిరేక వర్గాలు అక్కడ పనిచేయడంతో కూడా ఒక రకంగా అక్కడ రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇదే తరహాలో కుమ్ములాటల కారణంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఒంటిమిట్టకు సంబంధించి ప్రధానంగా జెడ్పీటీసీ స్థానాన్ని కూడా కోల్పోయే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా కూడా ఏదైతే టికెట్ ఆశించినటువంటి జగన్మోహన్ రాజు కావచ్చు, అదేవిధంగా బత్యాల చెంగల్రాయుల మధ్య కూడా ఒక రకంగా వారికి టికెట్ దక్కకుండా రాయచోటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ కేటాయించడంతో ఈ ఇద్దరు నేతలు కూడా అక్కడ టీడీపీకి సహకరించిన పరిస్థితి. అంటే టీడీపీకి సహకరించకుండా వైసీపీ, అంటే వాళ్ళ అనుచర వర్గాలు కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాలన్నటువంటి భావన కూడా వినిపించింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఒకరికి టికెట్ కేటాయిస్తే మరో వర్గం అటు ప్రత్యర్థి వర్గానికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో అక్కడ ఒక రకంగా టీడీపీ వర్గ విభేదాల కారణంగా మరోమారు జెడ్పీటీసీ స్థానాన్ని కూడా కోల్పోయే అవకాశాలు లేకపోయినటువంటి భావన అటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థి వ్యవహారంలో కావచ్చు, అదేవిధంగా అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి బీఫామ్ విషయంలో కూడా ఎవరికి బీఫామ్ ఇస్తారన్నటువంటి విషయం పైన కూడా కొంత క్లారిటీ లేని పరిస్థితి. కానీ బీఫామ్ కోసం ఇరు వర్గాలు కూడా అటు మేడా విజయశేఖర్ రెడ్డి వర్గం కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రాజుకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇద్దరు కూడా బీఫామ్ మాకివ్వాలి అంటూ కూడా సిగపట్టు పడుతున్నటువంటి. దీంతో ఒక రకంగా అధిష్టానానికి ఇది తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. సో మనం చూస్తే కనుక కడప రాజకీయాల్లో రసవత్తరంగా మారాయి. ఇంతకుముందు ఎమ్మెల్యే టికెట్కి సంబంధించి కూడా ఇలాగే వర్గపోరు నడిచింది. అంటే మాకు దక్కనప్పుడు ప్రత్యర్థులను గెలిపించే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా గతంలో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా అలాంటి సిట్యువేషన్ ఇప్పుడు కూడా మళ్ళీ కడప రాజకీయాల్లో మళ్ళీ నెలకొంది. ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించిన రాజంపేటలో టీడీపీలో మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి.
ఒంటిమిట్టకు సంబంధించిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా ఈ గొడవలన్నీ బయటపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. పోటాపోటీగా మేడా విజయ్ శేఖర్ రెడ్డి, దాంతోపాటు జగన్మోహన్ రాజు బీఫామ్ మాకే దక్కాలంటే మాకే దక్కాలి అన్న తరహాలో వీళ్ళు పోటాపోటీగా పోటీ పడుతున్నారు. అలాగే ప్రత్యర్థులను కూడా గెలిపించే అవకాశం లేకపోవచ్చు, ప్రత్యర్థులను కూడా గెలిపించే అవకాశం ఉందంటూ కిషోర్ కూడా చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకొక పక్కన ఏదైతే పొత్తుకు సంబంధించి ధర్మాన్ని కూడా పాటించాలని చెప్పి జనసేనకు సంబంధించిన నాయకులు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా బీఫామ్ ఇవ్వకపోయినా అధిష్టానానికి వాళ్ళందరూ తలనొప్పిగా మారుతున్నారు. బీఫామ్ కనుక ఇవ్వకపోతే మేము రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగానే బరిలోకి దిగుతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకొచ్చినట్టు